కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని సేద తీరాలనే సంకల్పంతో ఒక పార్క్ నిర్మాణం కోసం సుమారు 2 దశాబ్దాల క్రితం కేటాయించిన స్థలం ఇక్కడ అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు కనీసం మచ్చతునకగానైనా పార్కులా కనబడకపోగా డంపింగ్ యార్డ్ గా మందుబాబులకు ఆవాసంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధి అగ్రహారం మట్టపై 2002 సంవత్సరంలో పార్క్ ఏర్పాటుకు 96 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. వంగగీత హయాంలో ₹1,00,000, వర్మ హయాంలో 25 లక్షల రూపాయలు పార్క్ కొంత అభివృద్ధికి కేటాయించారు. అయితే తర్వాత వచ్చిన అధికారులు గాని పాలకులు గాని ఈ పార్కును పట్టించుకోకపోవడంతో ఈ పార్కు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించకపోగా మందుబాబులకు ఆవాసంగా డంపింగ్ యార్డ్గా మారి ఆ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తమ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పార్కుపై దృష్టి పెట్టి పార్కులో కనీస సౌకర్యాలు కల్పించి అభివృద్ధిపరిచి వినియోగంలోకి తీసుకురావాలని టీడీపీ మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు, టీడీపీ నాయకుడు అందుగుల సత్యబాబు ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. పరిస్థితి వల్ల మరి ఎందుచేత ఏటో కానీ కాంట్రాక్ట్ సగంలో వెళ్ళిపోయాడు. ఇది నిరుపయోగంగా ఉంది. ఇది అది కాకపోయినా ఇది రెసిడెన్షియల్ ఏరియా, నివాసయోగ్యమైన ప్లేసు. ఇక్కడ ఎవరో ఆటలాడుకున్నా గట్ట దీనికి గట్ట ఏమి లేకుండా ఓసి నివాసయోగ్యంగా ఉన్నదే. ఇందులో అందరూ మసులుతారు. దీన్ని ఇలాగ నిరుపయోగంగా మామూలుగా వదిలేశారని అని చేత దీన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకునేలాగా అందరూ తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడున్న గవర్నమెంట్ని పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన శ్రద్ధ తీసుకుని దీని మీద చేసుకుని నివాసయోగ్యంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ నివాసం ఉంటున్న ఆడవారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళ కష్ట సుఖాలు కూడా చెప్తారు. దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. మేము ఈ ఆళ్ళకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ మెట్ట మీదకి వచ్చి అగ్రహారం అండి పార్క్ అని అన్నారండి. ఈ ఆళ్ళకి ఏ డెవలప్మెంట్లు లేదు సార్. అగ్రహారం చూస్తే కొన్ని రోడ్లు పడ్డాయి సార్, కొన్ని రోడ్లు పడలేదు సార్. ఈ ఆళ్ళకి వచ్చి డ్రైనేజీలు కూడా లేదు సార్. మాకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పార్క్ ఏం చేయాలో మాకు డెవలప్మెంట్ చేయండి సార్. మాకు అదే కావాలి సార్. అదేంటి సార్ మిమ్మల్ని కోరింది అదేండి. మాకు ఎలా చేస్తారో అలా చేయాలి సార్ మీరు. అదేండి మిమ్మల్ని కోరుకొని మేము తెచ్చుకున్నందుకు మీరు మాకు ఈ 5 సంవత్సరాలకు మాకు మాట ఇచ్చారు. పిఠాపురం ప్రతిదీ చేసి పెడతానని అన్నారు సార్. మీరు మాకు ప్రతి ఒక్కటి మాకు వాటిని ప్రతి ఒక్కరు మాకు బాగా చూడాలి సార్. 2018లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో దీనికి 25 లక్షలు గ్రాంట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు చుట్టూ గోడ కట్టి ఇది ఎకరం ఎంతండి సార్? ఇది 96 సెంట్లు సార్. ఇది ఈ పార్కు మొత్తం ప్లేసు. అయితే అప్పుడు గ్రాంట్ని మన రామకాంసర కాంట్రాక్ట్ అండి ఆయన. అయితే చుట్టూ కూడా ప్రహారీ కూడా కట్టి వాకింగ్ ట్రాక్ చేసి మధ్యలోనూ ఇలా ఫోల్డ్ చేయడానికి ముగ్గులు వేస్తా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు సార్. అప్పటి నుంచి కూడా నిరుపయోగంగా ఉండిపోయి డంపింగ్ యార్డ్లా జరుగుతుంది సార్. సంటి పిల్లలు ఆడుకున్నా కానీ ఎవరైనా కూర్చొని వాకింగ్ చేసుకొని కూడా ఏం లేదు సార్. దానివల్ల చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు సార్. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్క్ మీద దృష్టి పెట్టి డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్.